వెల్కమ్ టు డిస్కవర్ విత్ నికీ ఛానల్కి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్లో ఆల్ అనే దాన్ని కంపల్సరీ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు వచ్చి చేరుతాయి. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ బటర్ నాన్. చాలా బాగుంటుంది, రెస్టారెంట్ స్టైల్ ఉంటుంది, ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. మరి చూద్దామా ఎలా చేసుకోవాలో. ముందుగా నేను ఇది 1/2 kg మైదా తీసుకున్నానండి. దేంట్లో ఒక 100 to 150 grams నేను పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. పుల్లటి పెరుగు అయినా పర్వాలేదు, ఫెర్మెంటేషన్ తొందరగా అవుతుంది పిండిది. ఇట్లా 100 to 150 grams వేసుకున్న తర్వాత దీంట్లో నేను 3/4 teaspoon బేకింగ్ సోడా వేసుకున్నానండి. ఆ తర్వాత దీంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక 3 teaspoons నేను షుగర్ కూడా వేసుకున్నాను. షుగర్ ఉంటేనే దీనికి టేస్ట్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది బయట చేసినట్టు. సో మీకు కావాలంటే దేని బదులు మైదా బదులు గోధుమ పిండి కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. దానికి కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇలా పెరిగేసిన తర్వాత ముందు వాటర్ పోసుకోకుండా ఈ పెరుగునే మైదాలో కలిసేటట్టు కలుపుకోవాలి. అది మాయిశ్చరైజర్ అంతా పిండి పీల్చుకున్న తర్వాత చూసారు కదా, పెరుగు మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని మనం కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ పోసుకోకూడదు, ఎందుకంటే కొద్దిగా పోసుకోగానే వాటర్ మైదా తొందరగా స్మూత్ అయిపోతుంది. సో మైదా కొద్దిగా గోధుమ పిండి కన్నా వాటర్ తక్కువ పట్టింది కాబట్టి కొద్ది వేసుకొని నేను ఒక 5 minutes వరకు అయినా చాలా బాగా knead చేసుకోవాలండి. మెత్తగా అయిన తర్వాత ముందే మనం బాల్స్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మొత్తం పిండి కలుపుకొని రుద్దుకునే ముందు బాల్స్ చేసుకోకూడదు. ముందే బాల్స్ చేసుకొని ఇలా సేమ్ సైజు ఈక్వల్గా చేసుకొని దేని మీద మీ దగ్గర అవైలబుల్గా ఉన్న దాన్ని బట్టి నెయ్యి అయితే నెయ్యి, లేకపోతే నూనె, లేకపోతే బటర్ అయినా మనం ఇలా ముందు పైన రాసుకొని రెస్ట్కి పెట్టుకోవాలండి. మినిమం 1/2 hour అయినా రెస్ట్ పెట్టుకోవాలి. ఒక 1 hour అయినా పర్వాలేదు, కానీ మినిమం 1/2 hour. చూసారు కదా బాల్స్ ఎట్లా ఫర్మెంట్ అయ్యి కొద్దిగా సైజ్ కూడా మనకి పెరిగాయి కదండి, ఎందుకంటే బేకింగ్ సోడా వేసుకున్నాం కాబట్టి. బేకింగ్ సోడా మనకి అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఇంట్లో సోడా ఉప్పు అది వేసుకోవచ్చు. అండ్ మీరు తీసుకున్న పిండి కన్సిస్టెన్సీని బట్టి మీరు దాన్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత తగ్గట్టు తీసుకోవచ్చు. 1/2 kg కాబట్టి నేను 3/4 teaspoon తీసుకున్నానండి, 1/4. దానికై కొద్ది తక్కువ అయితే 1/4, 1/2 అట్లా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎలా రుద్దుకోవాలంటే కొద్దిగా పొడిపిండి తీసుకుంటూ పుల్కా రుద్దుకున్నట్టు రుద్దుకోవాలండి. కానీ అది పలసగా రుద్దుకుంటాము, కానీ ఇది కొద్దిగా మందంగా ఉండాలి. సో లైట్గా జెంటిల్గా మనం దీన్ని రుద్దుకోవాలి. ఇలా రుద్దుకున్న తర్వాత దానికి మనం పై లేయర్ మీద వాటర్ తీసుకొని వాటర్ని చాలా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అంచుల వరకు మధ్యలో ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం తగిలేటట్టు రుద్దుకోవాలి. లాస్ట్లో ఒకసారి చేతికి ఇట్లా ఒక్కొక్క సైడ్ అనుకొని పెట్టుకోవచ్చండి, లేదంటే అది కూడా స్కిప్ చేసుకోవచ్చు ఒకవేళ రాదనుకుంటే. వాటర్ చూసారు కదా, మొత్తం తగిలేటట్టు మొత్తం అంచుల వరకు స్ప్రెడ్ చేయాలి. ఎందుకంటే మనం ఇప్పుడు దీన్ని ఐరన్ అయినా లేకపోతే అల్యూమినియం అయినా ఆ తవా మీద, నాన్ స్టిక్ దాని మీద మాత్రం అంటుకోదు కాబట్టి అది తీసుకోకూడదు. నేను అల్యూమినియం తవా తీసుకున్నాను. బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి దాన్ని ముందుగా. ఆ తర్వాత వాటర్ అయితే ఏ సైడ్ రోసామో ఆ సైడ్ తవా మీదకి తగిలేటట్టు మనం వేసుకోవాలి, ఎందుకంటే తవాకి అంటుకొని ఉంటుంది. ఎందుకంటే మనం ఇది పొయ్యి మీద కాలుస్తున్నాం కాబట్టి, లేకపోతే తండూరులో కాల్చాలండి దీన్ని. చూసారు కదా, మనం వాటర్ రాసుకున్నాం కాబట్టి ఇట్లా నేను ఉల్టా పెట్టి బోర్లు ఇచ్చినా కానీ అది కిందకు అనేది జారకుండా ఉంటుంది, తగిలి ఉంటుంది. దాన్ని మీరు కొద్దిగా మనం వంగి స్టవ్ నుంచి వచ్చే మంట దానికి తగులుతుందా లేదా అక్కడక్కడ టోటల్గా రౌండ్గా తిప్పుకుంటూ తగులుకుంటూ ఉండాలి. లైట్గా మనకి బ్రౌన్ బ్లాక్ షేడ్స్ వస్తే సరిపోతుందండి. అది లోపల కూడా కుక్ అయినట్టే. కాస్త వంగి చూసుకోవాలి. నాకైతే కుదరలేదు అట్లా తీయడం, మీరు చూసుకొని అట్లా చేసుకోవచ్చు. చూసారు కదా మొత్తం కాలింది. ఆ తర్వాత మనం అట్ల కాడ తీసుకొని కింద కొద్దిగా లైట్గా తగిలి ఉంటుంది కాబట్టి ఇట్లా అంటే వచ్చేస్తుందండి. కింద కూడా మంచి కలర్లో అది కుక్ అయి ఉంటుంది, నేను చూపిస్తాను. చూసారు కదా, కింద కూడా మంచిగా లైట్ మెరూన్ షేడ్ వచ్చింది, బాగా కుక్ అయింది. ఇలా ఏం చేయాలంటే ఎమ్మటే ఒక ప్లేట్లోకి తీసేసుకొని దీనికి బటర్ అయినా నెయ్యి అయినా మనం ఎమ్మటే రాసుకోవాలండి. నా దగ్గర బటర్ అవైలబుల్గా లేదు, నెయ్యి ఉంది కాబట్టి నేను నెయ్యి రాసుకున్నానండి. ఇట్లా రాసుకున్న తర్వాత ఫస్ట్లో కొద్దిగా చూడడానికి ఇట్లా గట్టిగా ఉంటుంది, కానీ ఒక్కొక్కటి చేసుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకుంటే చాలా స్మూత్గా వస్తుంది. ఓకే, ఇది ప్రిపేర్ చేసిన తర్వాత ఒక 10 minutesలో మనం తినేయచ్చు. ఆ తర్వాత అంటే కాస్త సాగిద్ది కాబట్టి 10 minutes మనం తినేయచ్చు, లేదు అంటే హాట్గా సర్వ్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ రిపీట్ చేసి ఒకసారి చూపిస్తున్నాను అండి నెక్స్ట్ ఇది కూడా ఎలా చేశాను అనేది. ఏం లేదు, మనం కొద్దిగా ఫ్రై చేసేటప్పుడే కొద్దిగా
కాన్సన్ట్రేట్గా మనం చూసుకుంటూ బోర్లు ఇచ్చినప్పుడు దాన్ని ప్లేట్ని ఫ్రై చేయాలి, ఎక్కువ కాలకుండా. ఇలా మంచిగా వాటర్ కూడా మొత్తం సైడ్స్ అన్నిటికీ అప్లై అయ్యేటట్టు చూసుకోవాలండి. ఒకవేళ వాటర్ కనుక సరిగ్గా అప్లై కాకపోయి ఉంటే మనం తవా మీద వేసినప్పుడు అది అంటుకోదు, అండ్ బోర్లు ఇచ్చినప్పుడు స్టవ్ మీద అది ఊడి కిందకు వచ్చేసే ఛాన్సెస్ ఉంటుంది రోటీ. కానీ ఇలా చేసి ఇది మనం ట్రై చేయడం వల్ల ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. కానీ టేస్ట్ అనేది చాలా సూపర్ వస్తుంది. బయట ఒక్కొక్కటి 20 రూపీస్ పెట్టుకునే బదులు మనకి టోటల్గా 50 రూపీస్లోనే మనకి చాలా వస్తాయి రోటీస్. బయట అయితే ఒక్కొక్కటి 20 రూపీస్ పెట్టుకోనాలి, కానీ సేమ్ టేస్ట్ వస్తుంది, సూపర్గా ఉంటుంది. దేంట్లోకైనా పన్నీర్ అయినా లేకపోతే ఏదైనా కర్రీస్లోకైనా నాన్ వెజ్లోకైనా అన్నిట్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీరు నాకు కామెంట్ చేయండి ఎలా వస్తుందో. దాని మీద బటర్ వేసుకోవాలి, అది కూడా సాల్టెడ్ బటర్ కాదండి, అన్సాల్టెడ్ బటర్ వేసుకోవాలి. అది లేని టైంలో ఇట్లా నెయ్యి అయినా రాసుకోవచ్చు, ఎమ్మటే రాసుకోవాలి. కానీ కంపల్సరీ ట్రై చేసి నాకు కామెంట్ చేయండి బటర్ నాన్ ఎలా వచ్చిందనేది. ఇట్లానే చూస్తూ ఉండండి, ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ గాయస్, మీ సపోర్ట్కి ఇలానే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటా. థ్యాంక్ యూ, బాయ్.